రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లా భీమవరం గ్రామంలో స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్లల్లో కనిపించిన ఆనందం తనకు సంతృప్తినిచ్చిందని అన్నారు. పింఛన్ మొత్తాన్ని 200 రూపాయల నుండి 1000 రూపాయలకు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో 1000 రూపాయలు ఉన్న పింఛన్ను 2000కు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేనని తెలిపారు. గత ప్రభుత్వంలో 2000 రూపాయలు ఉన్న పింఛన్ 3000కు పెంచుతూ 5 సంవత్సరాలు గడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని మంత్రి ఫరూక్ ఆరోపించారు. ప్రతి ఏటా 250 రూపాయలు చొప్పున పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. సార్ మేడం చూడండి. సార్ సార్ సమయం సార్ ఓకే సార్ అది ఈరోజు 17వ విడత దాదాపుగా 1 సంవత్సరం 6 నెలలు 5 నెలలు డైరెక్ట్గా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎంపీటీసీలు ఎవరైతే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారో అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పేదవారికి పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడ ఎవరు ఇవ్వని విధంగా ఈరోజుకి దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం పంచడం జరిగింది. 1వ తేదీ అది ఆదివారం కానీ డబ్బులు డ్రా చేసి ముఖ్యమంత్రి గారు పేదలకు ఇవ్వాలని నిర్ణయం. దాంతోపాటు ఉద్యోగస్తులు కూడా ఎవరైతే భారతదేశం మన రాష్ట్ర ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కూడా 1వ తేదీ జీతపత్యాలు పడడం జరుగుతారు. ఇది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేజర్గా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మన నిందల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మొత్తం రావడం, మరి కార్యక్రమంలో విజయవంతం చేయడం. ఎందుకంటే పెన్షన్ గతంలో 200 నుంచి 2000 చేసి చంద్రబాబు నాయుడు 3000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయాయి. మేము మొట్టమొదటిసారిగా జూలై నెలలోనే గతంలో ఉండే 3000 మనం ఇచ్చే 4000 కలిపి 7000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయలు. అదేవిధంగా కిడ్నీ ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతూ కిడ్నీ రోగులు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 రూపాయలు. అదేవిధంగా మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆ నామ్స్ ప్రకారం చట్టం ప్రకారం ఏ రకంగా ఉన్నారో వారికి కూడా 15,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తం వెలిసి ఇప్పుడు కొన్ని 50 అయితే దాదాపుగా 51,000 కోట్ల రూపాయలు అయినాయి. ఇది ప్రజలకు తెలియజేయాలా, ప్రజల కోసం ఉంది ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం కోరుతా ఉంది, పేదవారికి ఏదైనా ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా బియ్యం అంతా ఉచితమే, ఎవరు కూడా రూపాయలు తీసుకోకుండా ప్రభుత్వం అందరికీ కూడా ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమం ముఖ్యంగా ఈ గ్రామం భీమవరం గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం, పెద్ద పెద్ద రైతులు ఉండే ఈ గ్రామం. ఈ గ్రామంలో కూడా ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఈ గ్రామంలో వచ్చిన తర్వాత మేమే కళ్ళారి చూసాం, కలెక్టర్ గారు కానీ మేము కానీ ఆర్టీఓ గారు కానీ. మంచి నీళ్ళు ఇప్పుడు అంటే నవంబర్లో డిసెంబర్లో కూడా నీళ్లు వాళ్ళు కిందికి దిగి తీసుకునే దుస్థితి పరిస్థితి వచ్చింది. అది మన దృష్టికి ఇచ్చాం, మాట్లాడాం. దాన్ని ఆర్డబ్ల్యూఎస్తో మాట్లాడి
ఇక్కడ ఓహెచ్ఆర్ ట్యాంక్స్ ఉన్నాయి, దాన్ని నింపి ప్రజలకు ఎవరైతే చెప్పామో అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా దాదాపుగా ఎన్ని వేల లీటర్లు అవుతాయో అందరికీ కూడా 2 కోట్లకు మీరు పంపిణీ చేసి ఇవ్వాలని చెప్పి ఆదేశించాం. దాని గురించి కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు రేపు కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్ మీటింగ్ ఉంది, దాంతో కూడా చర్చించి ఆర్డీఎంఎస్తో మాట్లాడి ఈ గ్రామానికి మంచినీటి ఎట్లా ఏ రకంగా రావాలో నేను తప్పకుండా ప్రజలకు అందజేయడానికి కృషి చేస్తాం, తప్పకుండా ఇస్తామని కూడా చేస్తాం. తర్వాత డ్రైన్ గురించి చెప్పారు ఇందాక. ఈ డ్రైన్ సమస్యల గురించి మాట్లాడే విధాకనే డ్రైన్ ఎన్ఆర్జీలో పెట్టామా లేకుంటే ప్రభుత్వ పంచాయతీరాజ్ నిధులతో పెడతామా అనేది ఆలోచించి ఎన్ఆర్జీ ఫండ్స్ ఒకటిగా తక్కువ ఉంటే ఏదైనా